హే గాయ్స్, నేను మీ బాలి స్టోరీస్. ఈరోజు వచ్చేసి మన 100 బ్లాగ్స్లో 78th డే. అండ్ ఏంటంటే ఈరోజు చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడే వర్క్ అయిపోయింది, ఇంటికి వెళ్తున్నా. యాక్చువల్గా నేను ఉండేదేమో కూకట్పల్లి, మా ఇల్లు వచ్చేసి హైట్నగర్ అనమాట. యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు వచ్చేసి సాటర్డే అనమాట. ఎవరికి వర్క్ లేకుండే, బట్ నాకైతే ఒక వర్క్ పెండింగ్ ఉండడం వల్ల ఈరోజు కూడా వర్క్ వెళ్ళాల్సి వచ్చింది. అందుకే లేట్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 8:45 అట్లా అయింది. ముసాపేట్కి అయితే రీచ్ అయినాము. వర్షం పడేలా ఉంది. జర ఇంటికి రీచ్ అయ్యేంత వరకు వర్షం పడకపోతే చాలు, దాని తర్వాత ఏమన్నా కానీ. ఇదమ్మా నిన్న కాదు మొన్న ఇండిపెండెన్స్ డే. ఇప్పుడు ఇండిపెండెన్స్ డే మొన్న. యాక్చువల్లీ మొన్ననైతే అక్కడ ఈవెంట్కి వెళ్ళినాం. అంత దూరం ఈవెంట్కి వెళ్ళిన తర్వాత అక్కడ వర్షం పడి క్యాన్సిల్ అయిపోయిందా. నిన్న కూడా వర్షం పడ్డది యాక్చువల్లీ, నిన్న బ్లాగ్లో కూడా. బట్ ఏంటంటే వర్షం పడితే నాకు ఐఫోన్తో ప్రాబ్లం లేదు, మైక్స్ తోటి ప్రాబ్లం. ఎందుకంటే నేను మైక్ పెట్టి మాట్లాడలేను కదా. సో అది. అండ్ మబ్బులు అయితే ఘోరంగా కమ్ముకున్నాయి, చూడాలా. ఏవో మనం వచ్చేసి ఎర్రగడ్డ దగ్గర ఉన్నాం. ఎర్రగడ్డ నుంచి మనం ఇట్లా సనత్ నగర్ నుంచి అయితే వెళ్దాము. యాక్చువల్గా ఎర్రగడ్డలో రేపు అంగడి ఉంటుంది ఇక్కడ. అసలు ఇదంతా డెవలప్ చేసిండ్రు. రేపు దాంట్లో కోడి పోతాడు చూడాలి. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ అంతా 100 రూపాయల మాలే దొరుకుతుంది రేపు, 200కి 300కి. సీజనల్గా బట్టి ఇక్కడ డ్రెస్సెస్, స్వెట్ షర్ట్స్ అంటే స్వెట్ షర్ట్స్, టీ షర్ట్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. A to Z మనకు దొరకదంటే ఏముండదు తెలుసా ఇక్కడ. అసలు రేపు ఇట్లా ఉన్న రోడ్డు ఈరోజు, రేపు ఇట్లా ఉండదు. యాక్చువల్గా నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా, కానీ మళ్ళీ నాకు రేపు వర్క్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లోనే ఉంది. మళ్ళీ నాకు రేపు బండి కూడా ఉండదు. ఈ చిట్టిగాడు రేపు ఉండడు, వేరే బైక్ ఉంది, అది తీసుకొని వెళ్దాము. రేపు టైగర్ వస్తుంది మన బ్లాగ్లో. సో టైగర్ అంటే ఏందో రేపే చెప్తా. అయితే యాక్చువల్లీ ఈ రూట్ వచ్చేసి సనత్ నగర్ నుంచి బేగంపేట వెళ్ళే రూటు. ఎప్పుడు పోలీసు వాళ్ళు ఉంటారు తెలుసా ఇక్కడ. అదేందో మరి అంతగానం ఇల్లీగల్గా ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఎవ్రీ టైం నేను వచ్చిన ప్రతిసారి ఇక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు తెలుసా. అది డే ఉండదు, నైట్ ఉండదు. నైట్ అయితే పక్క 1 వరకు కూడా ఉంటారు. ఈ రూట్లో నేను అప్పుడప్పుడు 1కి అట్లా ట్రావెల్ చేస్తుండే, ఆ టైంలో కూడా ఉండేది. యాక్టివాని మనం కరెక్ట్ వాడుకోవాలి, కానీ అసలు వేరే లెవెల్ ఉంటుంది తెలుసా బైక్ మెయింటెనెన్స్. ఎస్పెషల్లీ హైదరాబాద్లో నేను చూసిన చాలా బైక్స్లల్లో మనకి యాక్టివా ఉంటుంది అండ్ యాక్సిస్ ఉంటుంది. అంటే స్కూటీ లెవెల్స్లో చెప్తున్నా, అది కాదని అంటే లైక్ ఆ స్పెండర్ ప్లేస్, ఆ షైన్, ఇవి కూడా బాగుంటాయి. కాకపోతే ఏంటంటే హైదరాబాద్లో బుల్లెట్, KTM ఇవన్నీ ఏదో కొంచెం అంటే ఏదో చూపించుకోవడానికి ఉంటుందిలే, కానీ అంతా హైదరాబాద్లో వర్కౌట్ కాదు అనిపిస్తుంది. ఆ ట్రాఫిక్లో అంత హెవీ బైక్స్ అవి సరిగా మైలేజ్ కూడా కరెక్ట్ ఉండవు, అంటే ఎక్కువ దూరం ఇవ్వదు మైలేజ్. ఇది అయితే కొంచెం యాక్టివాస్ని చూసుకుంటే అందులో బెటర్ చాలా. ఎందుకనంటే మనకి గేర్ చేయాల్సిన పని ఉండదు, డైరెక్ట్ ఏడ బ్రేక్ కొడతాడు అవుతుంది. ట్రాఫిక్స్లలో ఈజీగా ఆన్ చేయొచ్చు, ఈజీగా మూవ్ చేయొచ్చు, సర్వీసింగ్ ఈజీ, అంత టెన్షన్ ఉండదు. ఓ మై గాడ్, చంపేసేడ్రా వీడి. హైదరాబాద్లో ప్లీజ్ బ్రో, అంటే చెప్పాలని చెప్పట్లేను, ఈ ఆర్టీసీ బస్సులతోటి కొంచెం జాగ్రత్తగా ఉండండి బ్రో హైదరాబాద్లో. అమ్మా అవాడు అసలు కొంతమంది, అందరు కాదు, కొంతమంది ఏంటంటే అసలు చూసుకోరు, సైడ్లల్లో కొట్టి పడేస్తారు. ముందల ఒక ఆంటీ కూర్చుంది కదా, అది ఎంత డేంజర్ అంటే అంత డేంజర్ బ్రో. అంటే పాపం వాళ్ళు ఎట్లా కూర్చుంటారో అర్థం కాదు. కొంతమందికి ఏమో అదే అలవాటు, కానీ ఏమైనా బ్రేక్ కొడితే కింద పడ్డారు అనుకో ఎట్లా బ్రో, కష్టమవుతుంది. యాక్చువల్గా గాయ్స్ మనం వచ్చేసి లకిడికప్పుల నుంచి వెళ్దాం అనుకున్నా. తర్వాత రూట్ చూస్తే ఇటు సైడ్ నుంచే కొంచెం దగ్గర చూపిస్తుంది అటుకన్నా. అయినా అటు వల్ల వర్షం కూడా పడుతుందంట. ఆ రోడ్లు సరిగా అంతా వాటర్ ఉంటాయి రోడ్ పైన. ఇదైతే డైరెక్ట్ ఇది కొంచెం సాఫ్ సీదా ఉంటుంది, అందుకని చెప్పేసి ఇట్లా పోతున్నా. ఇది వచ్చేసి మనకి ఇదేదో ఉండే రసూల్పుర అనుకుంటా. ఇప్పుడు మనం ఇది దాటిన తర్వాత ప్యారడైస్, దాని తర్వాత పెరేడ్ గ్రౌండ్ ఉంటుంది, దాని తర్వాత మనకి సికింద్రాబాద్ నుంచి అట్లా కొట్టేసేయడమే. మనకైతే హైటెక్ సిటీ గచ్చిబౌలి దగ్గర అయితే అంత ట్రాఫిక్ లేదు. ఈడ ట్రాఫిక్ ఉంది. ఇది వచ్చేసి మన ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది కదా సికింద్రాబాద్లో, అక్కడికైతే వచ్చినాం. కొట్టుడే గ్యాప్ ఉంటే అలా గుద్దుడే. ఓ మై గాడ్, ఓపెన్ ఉంది. కొట్టు అన్న, కొట్టు. సికింద్రాబాద్కి అయితే వచ్చేసినాం. ఇగో ఇది చూడండి,
ఈ బిల్డింగ్ ఎంత బాగుంది తెలుసా, లైక్ మన ఆగస్ట్ 15కి ఇట్లా క్రియేట్ చేసిండ్రు. ఓ మై గాడ్. ఓ ఇది కూడా బండి ఆపి చూపిస్తా, నాకు అట్లా పాసిబుల్ కావట్లేదు చూపించడానికి. సంచలన్ భవన్, ఇదేమో రైల్వే క్వార్టర్స్. బాగుంది. ఇది రైల్వే నిలయం. సో ఫైనల్ అయితే అప్సిగూడకి రీచ్ అయినాం. ఎక్కడ ట్రాఫిక్ ఉండకపోయినా సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే అన్ని రోజులు గిడ అప్సిగూడ అక్కడ అయితే ట్రాఫిక్ ఉంటుంది బ్రో. అదేందో మళ్ళా అమ్మ. ఓ మై గాడ్. ఫైనల్గా అయితే సిగ్నల్ పడ్డది. సిగ్నల్ అయితే ఎట్లా క్రాస్ చేయలేరు. వద్దురా పోయి వద్దు 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 వద్దు. అమ్మ యాక్చువల్గా నా పక్కన ఒక అన్నాగిండు. అన్న నా ముఖం పెట్టి చూస్తున్నాడు. వీడు ఏం చేస్తున్నాడు అబ్బా, కెమెరా పెట్టుకున్నాడు హెల్మెట్కి, వీడదే చేస్తున్నాడు అనుకుంటుండు. అదే టైంకి సిగ్నల్ పడ్డది. నీ అన్న ముఖం అట్లానే చూస్తున్నా. అంటే పోయిండు అన్న. హైలైట్ ఉంటాయి కొన్నిసార్లు ఇట్లాంటివి. అంటే నేను అప్పుడప్పుడు బ్లాగ్ తీసి అందుకే ఎక్కడైనా మాల్స్కి వెళ్ళినప్పుడు లేదంటే రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు నేను అక్కడికి వెళ్తాం కదా, కొంతమంది విచిత్రంగా బిహేవ్ చేస్తారు. వెనకాలంగా వచ్చి హాయ్ హలో అని అంటుంటారు. వాడేమో కెమెరాని లాగుతాడు, వాడేమో కామెంట్లు చేస్తుంటాడు. ఏం చేయాలో అర్థం కాదు. బిగినర్స్కి కొంచెం ఇవి డిస్ట్రాక్టింగ్ ఉంటుంది అప్పుడప్పుడు. అసలు తర్వాత ఆలోచించుకుంటాం కదా, నేను అక్క అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం. అక్క వాడ రోజు అట్లా అన్నాడు, ఈరోజు ఇట్లా అన్నాడు అని. అది మస్తు మజా వస్తుంది బ్రో. యాక్చువల్లీ నేను ఇంత ముందుకు వేరే దగ్గరలలో నేను ఇంత ట్రాఫిక్ చూసినా కానీ ఫస్ట్ టైం బ్రో ఉప్పల్లో కూడా నేను ఇంత ట్రాఫిక్ చూస్తున్నా. ఇది స్టేడియం కింద. అసలు నాకు తెలిసి అందరూ రాఖీకి ఇంటికి వెళ్ళిపోతున్నారు బ్రో. రేపు సండే కదా అండ్ ఎల్లుండి మండే. సో అట్లా లాంగ్ లీవ్ ఉంది కదా, అట్లనే పండుగని లాంగ్ లీవ్ గురించి కాదు కానీ పండుగకి అందరు ఇంటికి వెళ్ళిపోతున్నట్టున్నారు. ఇంత ట్రాఫికా అమ్మ. ఇప్పుడు నాకు ఫ్యూచర్ అర్థమవుతుంది ఉప్పల్లో ఇంకెంత దూరం ఉందో ట్రాఫిక్. మరి అవి ఫైనల్గా అయితే మనం ఇక్కడ నుంచి వచ్చేసాం. ఈయన గుద్దాలి ఫస్ట్. ఫైనల్గా అయితే ఆ సిగ్నల్ దాటేసినాం. ఉప్పల్ దగ్గర ఒక్కటి లేకపోతే నేను ఇంట్లో పడిపోయినట్టే ఆల్మోస్ట్. ఉప్పల్ దగ్గర ఒక్కటి ట్రాఫిక్ ఉండొద్దురా బాబు ప్లీజ్. ఉందిరా ఉప్పల్లో ట్రాఫిక్ ఉందిరా, ఇంతవరకు ఉందిరా ఉప్పల్లో ట్రాఫిక్. అమ్మ ఇది ఏమన్నా ఇట్లా ఫెస్టివల్స్ వచ్చినాయి అనుకో, అంటే యాక్చువల్లీ ఇది ఒక జంక్షన్ అనమాట. ఇక్కడ నుంచి వరంగల్కి, భువనగిరికి, సో అట్లా ఊర్లలోకి వెళ్ళడానికి ఇటు సైడ్ నుంచే అనమాట మెయిన్ రూట్. ఇక్కడ బస్ స్టాప్ ఉంటుంది. అందరు ఇక్కడికే వస్తారు ఎక్కడానికి, అందుకే ట్రాఫిక్ చాలా అయిపోతుంది. ఒక్కటి ఇది లేకపోతే ఇది కూడా ఈజీగా అయిపోతుంది. అంటే లైక్ ట్రాఫిక్ ఏమి ఉండదు ఇక్కడ. ఇది చూడండి ఏ పొక్కలకి వెళ్ళి పోవాల్సి వస్తుందో చూడండి. ఓ మై గాడ్, మన మధ్యలో ఇరికిచ్చేసారు. ఓ మై గాడ్, ఎటు పోవాలరా బాబు, వీడి ఇటు వచ్చేసిండు, వాడే వాళ్ళకి ఎంట్రీ ఇస్తలేడు. ఓ మై గాడ్, ఇటు సైన్స్ ఉంది. ఒక్క నిమిషం అన్నా. ఎస్, అక్కడ ఒక్కడి గ్రీన్ అమ్మారా పోయి దాటిపోయింది. ఆల్మోస్ట్ ఇంట్లో పడిపోయినట్టే. అక్కడ చూడండి ట్రాఫిక్ మామూలు ఉన్నారు ఇడగా. కానీ ఇది మంచిగా అప్గ్రేడ్ అయింది. ఇగో మంచిగా స్కై వాక్ కట్టిండు, మంచిగా అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి. ఇదే రోడ్ ఉంది కదా, ఇదే రోడ్లో ఒక 10 days ఆగుతాయి, ఇంకా ఒక 10 days కాదు ఒక 15 days ఆగుతాయి. అన్నీ గణేషుల్లో ఉంటాయి తెలుసా. నేనైతే అది మస్తు ఈ పక్క ఆన్ అయిన తర్వాత ఈ రోడ్లో మళ్ళీ వద్దాము. ఎంత మజా వస్తుంది తెలుసా. నాకు గణేష్ చతుర్థి అనగానే ఫస్ట్ గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఈసారి మన బ్లాగ్స్ ఎండ్ అయ్యేది గణేష్ చతుర్థి రోజు. దుమ్ము లేపుదాం ఈసారి గణేష్ చతుర్థికి, మీ అందరికీ చూపిస్తా. సో లాస్ట్ సారి నేను మంచిగా సెలబ్రేట్ చేసుకొని ఉండి ఈసారి కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నా.
అరే ఓడరా పోయి నా ముందర కట్టు కొట్టొద్దు రా ఏమని ఉంటే సైడ్ కొట్టుకుని కానీ. ఓ మై గాడ్ ఇక్కడ కూడా ట్రాఫికా? ఓకే యూ టర్న్ ట్రాఫిక్లే. ఓ మై గాడ్ అన్న వెళ్ళగానా ప్లీజ్. అవునన్నా యా ఎస్ ఎస్ బాలు స్టోరీస్ అన్న బడ్డింగ్ ఛానల్ బాలు స్టోరీస్. ఎక్కడ నుండి అన్న? తెలుగేనా? తెలుగు హిందీ ఇంగ్లీష్? హిందీ ఓకే. ఓ మై గాడ్ ఇట్లా ఫ్లైఓవర్ ఎక్కేసి మనం అటు దిగిన తర్వాత యాక్చువల్గా ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే నాగోల్లా ఇంతకుముందుకు కొన్ని రోజులు రోడ్ అంతా వరెస్ట్ ఉండే. ఇక్కడ మనకి ఫ్లైఓవర్ వేసిండ్రు. ఫ్లైఓవర్ వేసిన తర్వాత ఇక ఈజీ ఫ్లో ఉంది. అమ్మ దానికన్నా ముందు తిరిగి సావాల్సి వచ్చేది. హాయ్ అసలే అందరూ పాపం వాళ్ళకి ఏం ఛానల్ కూడా తెలియదు. అందరు అప్రోచ్ అయ్యకుండా పోతున్నారు. నాకేమో ఎటు వాళ్ళో అర్థమవుతలే. పోనా తీసుకొని వాళ్ళని వీళ్ళని తీసుకొని ముందర వాళ్ళని గుద్దిన అనుకో నా పని అంతే వాళ్ళ పని కూడా అంతే. ఇగో నైట్ అవుట్లా దీన్ని నాగోల్ ఫ్లైఓవర్ ఒకటి ఎక్కండి. మళ్ళీ చంద్రాయన్ గుట్ట రోడ్ ఉంటుంది అదొకటి, ట్యాంక్ బండ్ ఒకటి, చార్మినార్ ఒకటి. హైదరాబాద్లో ఇవి చూడకుండా వస్తే మాత్రం ఇక మీ ఇష్టం బ్రో. కానీ ఎంత బాగుంటాయి తెలుసా, ఎంత నీట్గా ఎంత ప్లజెంట్గా ఉంటాయి తెలుసా ఈ రూట్లు. ఎక్కువ స్పీడ్లో పోకుండా లో స్పీడ్లో పోయి ఈ మూమెంట్ ఎంజాయ్ చేసి ఒక సాంగ్ యాడ్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది బ్రో. అమ్మ ఆడ ఫ్లైఓవర్ మీదనే ఏదో కంట్లో పడ్డది బ్రో, జర్ర మిస్ కింద పడుతుండే. కొంచెం నైట్ విషన్ గ్లాసెస్ అన్న ఇవో ఒకటి వేసుకోండి. ఇగో ఎల్బీనగర్ వరకు అయితే రీచ్ అయినా. ఇవాళ లక్కీగా అయితే ఎల్బీనగర్లో అయితే అంత ట్రాఫిక్ లేదు. ఆడ ఉప్పలని అయితే ఘోరంగా ట్రాఫిక్ ఉండే. ఇగో మైక్ ఇందులో ఉంది అందుకే నేను వంగి మాట్లాడాల్సి వస్తున్నాను. మైక్ మళ్ళీ నా దానికి పెట్టుకుంటే డబల్ పని అవుతుంది. సో ఇది అండ్ ఇక్కడ నుంచి హైదరాబాద్ వచ్చేసి ఒక 6 కిలోమీటర్స్ ఉంది. గాయస్ ఇది వచ్చేసి వనస్థలిపురము. ఈ రోడ్ అయితే ఇప్పుడిప్పుడే అప్గ్రేడ్ చేసిండు, ఇంకా కొన్ని రోజులు పడుతుందేమో అని అమ్మ. అండ్ ఇక్కడ ప్లేసెస్ కూడా బాగా డెవలప్ చేస్తున్నారు బ్రో. ఇగో ఇక్కడ ఈ థియేటర్ కనిపిస్తుంది కదా, ఇగో ఇది థియేటర్ అనమాట. ఇది రీసెంట్గా ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారు. ఇంకో ఇది అది రవితేజ అంట, నాకు కూడా తెలియదు. అంటే టాక్ బయట మరి అది ఎంత నిజమో ఏమో తెలియదు. అదిగో ఇది ఆర్ట్ అంట, ఆర్ట్ సినిమాసా మరి అది. ఇగో ఇది బాగుంది కదా. యాక్చువల్లీ రేపు మార్నింగ్ కూడా రేపు మళ్ళీ ఇంకొక బైక్ రైడ్ వేద్దాము, దాని మీద చూపిస్తా. ఇది ఇగో ఆర్ట్ సినిమాస్. సో అట్లా యాక్చువల్లీ వనస్థలిపురం అనేది ఒక మినీ జూబ్లీ హిల్ తెలుసా, ఎంత బాగుంటుందో. లోపల ఈ కమాన్ ఉంటుంది, పనమ్మ కమాన్ ఉంటుంది. పనమ్మ నుంచి లోపలికి పోతే అసలు వేరే లెవెల్ ఉంటుంది లోపల వనస్థలిపురం. మనకి ఏం కావాలనుకున్నా దొరుకుతుంది తెలుసా ఇక్కడ. ఫుడ్ అంటే ఫుడ్, లైక్ యూనో క్లోత్స్ అంటే క్లోత్స్, టాయ్స్ అంటే టాయ్స్, గ్రాసరీస్ అంటే గ్రాసరీస్, ఏమన్నా. మై గాయ్స్ ఇగో పెట్రోల్ కొట్టించుకోవడానికి అని చెప్పి భారత్ పెట్రోలియంకి వచ్చిన వనస్థలిపురంలో. చూద్దాం ఎక్కడ పెట్రోల్. భయ పెట్రోల్ అన్నా, పెట్రోల్. అంకుల్ పెట్రోల్. అందరు వాళ్ళ డిక్కీలలో ఏమేమో పెట్టుకుంటే నేను ఇంకో షూస్ పెట్టుకొని వస్తున్నా. ఇజ్జత్ ఉండాలి. ఒక నిమిషం నన్ను కొడతారు అన్న 280. నేను ఒక 280 కొట్టిస్తున్నా, ఎప్పుడు 380 కొట్టిస్తుండే. మళ్ళీ నాకు ఇప్పుడు బండి అంత అవసరం లేదు, అందుకే ఒక 280 కొట్టిస్తా. ఇక మనం అయితే ఫైనల్గా హైతనగర్కి అయితే ఎంటర్ అయినాము. ఇప్పుడు మా హైతనగర్లో అయితే రాఖీ పండుగ అయితే షురూ అయింది. రేపు కాకుండా ఎల్లుండి అంతే. మంచిగా ధూమ్ధామ్ ఉంటుంది పండుగ. అరే అమ్మ ట్రిప్ అంతా బాగుంది కానీ నా బండి ఇప్పుడే ఒక గుంటలో పడి లేచింది బ్రో. బండి ఏదో సౌండ్ వస్తుంది, చూడాలి మనం ఒకసారి. అక్కడికి రీచ్ అయిన తర్వాత చూద్దాం ఏమైందో. గైస్ ఇగో నేను ఇప్పుడే ఇంటికి అయితే రీచ్ అయినా. అబ్బా అసలు చాలాసేపు అయ్యింది. బట్ ఇలా లక్కీ ఏంటంటే ఇక్కడ ట్రాఫిక్ లేదు. ఈరోజు అశ్విన్ గారు వచ్చిండు మా ఇంటికి. ఎందుకు రాఖీకి సెలవులారా? రాఖీకి మండే స్కూల్ ఉందా నీకు? లేదా? నువ్వు కానీ ఈరోజు అయితే బ్లాగ్ ఇది. నచ్చిన వాళ్ళు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ సో రేపు వచ్చేసి మనం ఈవెంట్కి వెళ్తున్నాం ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లో. సో రేపు మీ అందరికీ చూపిస్తాను. సేమ్ అది కూడా మోటో బ్లాగింగ్ అవుతుంది. బట్ రేపు యాక్టివా మీద కాదు, వేరే బండి మీద వెళ్తున్నాం. సో చూద్దాం బ్లాగ్ ఏంటి అండ్ ఎవ్రీథింగ్ అనేది. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బాయ్ బాయ్.